ఈవిడికి 2018 నవంబర్ 1వ తారీఖు నేను గుండె మార్పిడి చేశాను. ఇప్పుడు ఈవిడికి గుండె మార్పిడి చేయకముందు 25 సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. కొంచెం దూరం ఇక్కడి నుంచి ఒక 10 అడుగులు కూడా వేయలేకపోయేదాన్ని. ఒకళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఒకళ్ళు ఎత్తుకుని తీసుకుని రావాల్సి వచ్చేది. అని మాకు ఒక డాక్టర్ లాగా కాదు, ఒక తండ్రిలాగా మాకు సజెషన్ చెప్పారా సారు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్, హార్ట్ సర్జన్ని. ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, చాలా మంది గుండె జబ్బు గల పేషెంట్స్, ఎస్పెషల్లీ పేషెంట్స్ విత్ ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్, వాళ్ళకి గుండె మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. కానీ చాలా మంది పేషెంట్స్ గుండె మార్పిడి ఎలా చేస్తారు, దానివల్ల రిజల్ట్ ఎలా ఉంటుంది, పేషెంట్స్ కి తర్వాత గుండె మార్పిడి చేసిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇటువంటి అపోహలు భయాలతో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకని ఈ రోజు నాతో పాటు నా పేషెంట్ ఉన్నారు. ఆవిడ పేరు ఆదిలక్ష్మి గారు. ఈవిడికి 2018 నవంబర్ 1వ తారీఖు నేను గుండె మార్పిడి చేశాను. ఇప్పుడు ఈవిడికి గుండె మార్పిడి చేయకముందు కండిషన్ ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అనేటువంటిది ఆదిలక్ష్మి గారిని అడిగి మనం తెలుసుకుందాం. నా పేరు ఆదిలక్ష్మి, మాది నిజామాబాద్ డిస్టిక్, వర్ణి మండలం, మాది వర్ణి గ్రామమే. నాకు 25 సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. నాకు గుండె మార్పిడి అవ్వక ముందు అసలు కొంచెం దూరం ఇక్కడి నుంచి ఒక 10 అడుగులు కూడా వేయలేకపోయేదాన్ని. ఒకళ్ళు ఎత్తుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఒకళ్ళు ఎత్తుకుని తీసుకుని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక సార్ మాకు ఎంతో ధైర్యం చెప్పారు. మీరు భయపడకండి అమ్మా, మీకు ఆపరేషన్ చేసుకుంటే మీకు మంచిగా అవుతుంది, ఏమీ కాదమ్మా అని మాకు ఒక డాక్టర్లా కాదు, ఒక తండ్రిలాగా మాకు సజెషన్ చెప్పారు ఆ సారు. ఆ సార్ మాటిని మేము చేయించుకున్నాము. ఇప్పుడు నేను నా పనులన్నీ కూడా నేను చేయించుకుంటున్నాను. ఎవరైనా సరే ఇలాగ ఈ బాధతో ఉంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది ఇప్పుడు లైఫ్. అప్పుడు అసలు నేను కొంచెం కూడా పని చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు మొత్తం నా ఇంటి పని అంతా నేను చేసుకుంటున్నాను, నడవగలుగుతున్నాను, పని చేసుకుంటున్నాను, అన్నీ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మాకు నర్సింహన్ డాక్టర్ గారు చూసేవారు. చూసి కొన్ని రోజులు మందులు వాడాక పేస్ మేకర్ పెట్టారు. అది 9 సంవత్సరాలు పనిచేసాక అది ఆగిపోయింది. ఆగిపోయాక మళ్ళీ డాక్టర్ గారిని కన్సల్టేషన్ చేస్తే మళ్ళీ ఇంకొక పేస్ మేకర్ పెట్టారు. అది 1.5 ఇయరే పనిచేసింది. తర్వాత మళ్ళీ ఇది అయింది, ఆగిపోయింది. అది కూడా ఆగిపోతే మళ్ళీ మాకు రాజశేఖర్ డాక్టర్ గారిని ఇచ్చారు మాది ఆ సారు. ఈ సార్ అప్పుడు మమ్మల్ని చూసి, అమ్మ నీకు ఇంకా ఇది కాదమ్మా, మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పారు. సరే సార్ మీ ఇష్టం, మీరు ఎలాగంటే అలాగంటే ఆ సార్ మాకు ఒక డాక్టర్లా కాకుండా మాకు ఒక తండ్రిలాగా మాకు అన్నీ చెప్పుకొచ్చారు. ఇది ఇలాగ ఉంటుందమ్మా, అలాగ ఉంటుందమ్మా అంటే మాకు మంచిగా చెప్పారు. మాకు ఆపరేషన్ కూడా చేశారు. నవంబర్ 1, 2018లో నాకు ఆపరేషన్ చేశారు, గుండె మార్పిడి చేశారు. అప్పటి నుంచి కూడా నాకు మంచిగా ఉంటుంది. నేను మంచిగా పని చేసుకుంటున్నాను, మంచిగా నడవగలుగుతున్నాను. ఇప్పుడు రేపు నవంబర్ 1 అయితే 7 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. మధ్యలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, కానీ అన్నిటికి కూడా మంచిగానే అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉంది నాకు. ఇప్పుడు మంచిగా పని చేసుకోగలుగుతున్నాను, నేను నడవగలుగుతున్నాను. అంతా కూడా ఈ సార్ దయ వల్ల నాకు చాలా బాగా జరిగింది. అంతా వాళ్ళందరూ కూడా భయపడితే మాకు శాస్త్రి సార్ రాజశేఖర్ డాక్టర్ గారు మాకు ధైర్యం చెప్పారు. ఈ స్టాఫ్ కూడా రాజశేఖర్ సార్, అలా సునీత మేడం కానీ, చిరంజీవి సార్ గారు, వాళ్ళంతా కూడా మాకు ఒక సిస్టర్ లాగా, అది కాదు ఒక అమ్మ, మా ఫ్రెండ్స్ లాగా, మా అమ్మాయిలు ఎంతో వాళ్ళ అలాగే మాకు చెప్పేవారు. అమ్మ నువ్వు భయపడకు, నీకు ఏమి కాదని. సునీత మేడం అయితే మాకు సేమ్ మా అమ్మాయి ఎంతో నాకు అంత బాగా చూసేది మమ్మల్ని కూడా. అమ్మ అసలు ఒక సిస్టర్ లాగా కాకుండా మా అమ్మాయి వాళ్ళ అమ్మకి ఎలా చేసుకుంటుందో నాకు కూడా అలాగే చేసి అలాగే చెప్పి అన్ని కూడా మాకు ఇది హాస్పిటల్ కాదు సార్, మాకు ఇది ఒక పుట్టిల్లే. మాకు అంత మంచిగా చూసి మమ్మల్ని పంపించారు. ఈ హాస్పిటల్కి సార్లకు కూడా నేను చాలా నమస్కారం, నేను చాలా రుణపడి కూడా ఉంటాను. నేను ఏ టైంలో మేము ఫోన్ చేసినా కూడా మీరు అసలు అంత బాగా మాకు ఇది చేసేవారు. సునీత మేడం అయితే మాకు మా అమ్మాయి కంటే ఎక్కువ చేసింది నాకు.